జై శ్రీరామ్. గురుభ్యో నమః. సంక్రాంతి పండగ సమస్త జనులకు పండగ శుభాకాంక్షలు. ఈరోజు సూర్యభగవానుడు ధనురాశి నుండి మకర రాశికి ప్రవేశించును. 14వ తేదీ మధ్యాహ్నం 11 గంటల నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమగును. 6 నెలలు ఉత్తరాయణం ఉండును. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పూజ, ధ్యాన, పారాయణ, దానములు ఇత్యాది కార్యములను చేయుటకు ప్రశస్తమైనటువంటి కాలం. పితృకు సంబంధించినటువంటి కార్యక్రమములు చాలా ప్రశస్తం. చాలామంది ఈ కాలంలో మరణం సంప్రాప్తించుట చాలా పుణ్యమని అనుకుంటూ ఉంటారు. భీష్ముల వారు కూడా ఆయన స్వచ్ఛంద మరణము కలిగిన వాడొకటి చేత అంపశయ్యము మీద ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఉండి తదుపరి ఆయన తన ప్రాణములను వదిలివేసాడు. సూర్యభగవానుడు తాతలకు కారకుడు, పితృదేవతలకు మూలం. పితృకారకుడు, పితృవుకు సంబంధించినటువంటి జననాదులు కలిగించేవాడు సూర్యుడు. అందువలన సంక్రాంతి రోజు పితృలను గుర్తు తెచ్చుకునేటువంటి పండుగ. లోకము నుండి దేహము వదిలి సూక్ష్మ రూపములో వెళ్ళిన వారు పెద్దవారు ఉన్నారో లేదో తెలియదు, కానీ మనకు దేహమునిచ్చారు కదా. నాగరికులు అలాంటి అవకాశము కూడా ప్రస్తుతం ఇచ్చుట లేదు కదా. కావున పెద్దలకు కృతజ్ఞతగా ఈ పండుగ జరుపుకుంటాం. ఉత్సాహంగా జరుపుకోవాలి. ఎందుకనగా తల్లిదండ్రులు, పితృదేవతలు మనకు జన్మనిచ్చారు కదా. జన్మనిచ్చిన వారికి కనీసము వారి తృప్తి కోసమైనా లేదా మన తృప్తి కోసమైనా కృతజ్ఞతగా చేసుకునటం మంచిది కదా. వారికి కూర్చి మాట్లాడుచు తగిన ఆహారాదులు, వస్త్రాలు అర్పించి మానసికముగా ఈరోజు ఆనందపడతాం. అలాగే తగిన విధముగా జీవులకు అనగా ప్రాణభేదము లేకుండా సమర్పించుకొని ఏదైనా పదార్థములు తృప్తిపడాలి. ఈరోజు ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవాలి. పితృదేవతలారా, కృతజ్ఞతలు. మీకు తృప్తికరముగా నాకు ఇష్టమైన వానిలో ఏదో ఒకటి ఈరోజు నుంచి నేను మానివేస్తున్నాను. అలా వదలటలో కామము, క్రోధము, అహంకారము, పిసినారితనము, వస్తు అపహరణ, దుష్టవార్తలు, ఇతరులను బాధించు మాటలు, పనులు చేయకుండా ఉండాలి. ఉంటాను. వీరిని ఆచరించి చూపండి. నా ఉద్దేశము కరుణ, జాలి, ప్రేమ, కృతజ్ఞత, క్రమశిక్షణ అమర్చుకోవాలి. ఈ పితృదివస కార్యక్రమం సంక్రాంతి పండుగ రోజు నుంచి మనం నేర్చుకోవాలి. ఇది జై శ్రీరామ్.